ప్రభు యొక్క బలలో పాల్గొనకపోవడము దేవుని వాక్యములో నుండి చూడండి. అపోస్తల కార్యములు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనం ధ్యానం చేస్తాం. ఆ వ్యక్తి గురించి ఎన్నోసార్లు వింటాం కానీ అంత పూర్తిగా మనము ధ్యానం చేయలేదు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదువుకుంటాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 15వ అధ్యాయము 22వ వచనం నుండి 29 దాకా మనం మార్చి చదువుకుంటాం. అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్సబా అని మారు పేరు గల యోధాను శీలను తమను ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. నివాసి వారి చేత పంపినదేమనగా అపోస్తులను పెద్దల సహోదరులను అంత్యోకయలోను సిరియాలోను కిలికీలోను నివసించి అన్ని జనులుగా ఉండిన సహోదరులకు శుభం. కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చిరుపుతున్నారని వింటిని. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అనే మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మాకు అందరికీ ఏకాభిప్రాయం కలిగింది. కాగా యోధా శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేస్తారు. విత్తనముగా అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసుకుని చంపిన దాన్ని జారత్వమును విసర్జింపవలను. ఈ ఆవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారం ఏది మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉంటకు జాగ్రత్త పడతారా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. ప్రభు వాక్యాన్ని దీవించి మనందరితో కూడా మాట్లాడిన గాక. ఈ సందర్భం మనం గమనించామంటే ఈ 15వ అధ్యాయంలో ఒక సమస్య వచ్చింది. 15వ అధ్యాయం కొందరు యోధా నుండి యెరూషలేము నుండి అంతియోక అనేటువంటి సంఘానికి వెళ్ళి అక్కడ ఏమని బోధ చేశారంటే, సున్నతి పొందితే కానీ మీరు రక్షణ పొందలేరు కనుక అన్ని జనుల నుంచి నమ్మినటువంటి వారు సున్నతి పొందాలి, అప్పుడే మీ రక్షణ పొందినట్లటువంటి ఒక డాంగ్ డాక్ట్రిన్ కనుక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అప్పుడు పౌలు బర్నబా అంత్యోక సంఘం వారు దీని విషయం తేల్చుకుందామని చెప్పేసి వాళ్ళ అంత్యోకియా సిరియాలోని అంత్యోకియా నుండి యెరూషలేము బయలుదేరారు. యెరూషలేములో స్థానిక పెద్ద సంఘం కనుక పేతురు గారు అపోస్తలుడిగా ఉన్నాడు. యాకోబు యేసు వారి యొక్క తమ్ముడు యాకోబు ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అది హెడ్ క్వార్టర్ కాబట్టి ఇప్పుడు సిరియాలో ఉన్న అంత్యోకియా నుంచి వాళ్ళు ఎక్కడ బయలుదేరి వచ్చారంటే యోధా దేశంలోని యెరూషలేముకి వచ్చారు. వచ్చిన తర్వాత పేతురుని కలుసుకున్నారు. పేతురుతో వాళ్ళు మాట్లాడతారు. కనుక అప్పుడు నమ్మినటువంటి యూదుల్లోంచి యేసు ప్రభువుని నమ్మిన పరిసయ్యులు చెప్తారు. పరిసయ్యులు ఏమంటారంటే రక్షణ పొందాలంటే సున్నతి పొందాల్సిందే అని వాళ్ళు వాదం వినిపిస్తారు. ఆ తర్వాత పౌలు బర్నబాలు చెప్తారు రక్షణ పొందడానికి సున్నతి అవసరం లేదు, డైరెక్ట్ యేసు ప్రభువుని నమ్మితే చాలు అనే విషయము వాళ్ళు తెలియజేస్తారు. ఆ రీతిగా తర్వాత పేతురు లేచి సున్నతి అవసరం లేదు, యేసు ప్రభువుని విశ్వాసం ఉంటే చాలు, వారికి ఏమవుతుంది రక్షణ కలుగుతుంది. 11వ వచనం ప్రభువు యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముతున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుదురని. కాబట్టి రక్షణ పొందితే చాలు, ఇక సున్నతి పొందాల్సిన అవసరం లేదు. అంటే అన్ని చేయలేటువంటి వారు ఆ దినాల్లో యోధా మతంలోనికి వెళ్ళి ఆ తర్వాత క్రైస్తవులకు రావాలి అనేది వాళ్ళు ప్రతిపాదించారు. అప్పుడు పేతురు అన్నాడు అది తప్పదు, అవసరం లేదు, డైరెక్ట్ గా క్రైస్తవులోనికి రావచ్చు. యోధా మతంలోకి వెళ్ళి వాటి పద్ధతుల ప్రకారం సున్నతి పొంది క్రైస్తవులకు రావాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పేసి పేతురు చెప్తాడు. ఆ తర్వాత యాకోబు మాట్లాడతాడు. 13వ వచనం వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా నేను పేతురు మాట్లాడిన తర్వాత యాకోబు మాట్లాడి యాకోబు ఏమని చెప్పాడంటే అన్ని జనుల నుంచి చాలా మంది వస్తున్నారు, దేవుని నమ్ముకుంటున్నారు, అన్ని జనుల నుంచి ఆ నమ్మేటువంటి వారిని మీరు ఇబ్బంది పెడుతున్నారు, వారిని కష్టపెడుతున్నారు అన్నాడు. చూడండి 19వ వచనం అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారు మనం కష్టపెట్టగా విగ్రహ సంబంధమైన అపవిత్రతను జాగ్రత్తమును గొంతు పిసుకున్న దాన్ని రక్తమును విసర్జించడం వారికి పత్రికలు రాసి పంపాలని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ఏలైనగా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనమును చదువుట వలన
మునుబడి తరం నుండి అతని ఏమేను ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే సమస్య వచ్చింది కాబట్టి ఇప్పుడు యాకోబు లేచి ఏమైనా మాట్లాడుతున్నారంటే యాకోబు అన్య జనుల నుంచి చాలా మంది దేవుని వైపు తిరుగుతున్నారు. కాబట్టి ఒకప్పుడు వాళ్ళు అన్ని జనులు విగ్రహాలు పూజించి సేవించిన వారు వాళ్ళు దేవుని వైపు తిరుగుతున్నారు, దేవునిలోకి వస్తున్నారు. దేవునిలోకి రాగానే దేవుని నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని కష్టపెడుతున్నారు. చెప్పండి, దేవుని నమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎట్లా కష్టపెడుతున్నారు? ఆ బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేయకూడదు, పూలు పెట్టకూడదు, ముగ్గులు వేయకూడదు, ఇలాగా అన్ని సంబంధమైన ఏమైతే వాళ్ళు చేస్తున్నారో అవి చేయకూడదని వాళ్ళు కొత్తగా మందిరికి వచ్చినప్పుడు వచ్చి రావడంతోనే మీరు మందిరికి వచ్చారా, ఈ దేవుని మందిరం ఏమనుకుంటున్నారు? గాజులు తీసేయాల్సిందే, పూలు తీసేయాల్సిందే, కనుక బొట్లు తీసేయాల్సి అన్నాం అనుకోండి, వాళ్ళు ఉండేసారి వస్తారు మందిరానికి. ఇక అన్ని జనులు రారు. కాబట్టి ఇప్పుడు అదే పౌలు చెబుతున్నాడు, అన్ని జనులు దేవుని నమ్ముతున్నారు కానీ వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వాళ్ళు కష్టపెడుతున్నారు. కనుక అప్పటిదాకా వాళ్ళు ఆటలో నిమగ్నం అయిపోయారు కాబట్టి ఒక్కసారి పోవు. కానీ ఇప్పుడు దీనికి పరిష్కారం ఎట్లాగు అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు అన్ని జనులు నమ్మిన వాళ్ళు ఏం చేయకూడదంటే నాలుగు సంగతులు ప్రతిపాదించారు. 4 చూడండి 20 వచనము. మొదటిది విగ్రహ సంబంధమైన అపవిత్రతను, అంటే విగ్రహాలు పూజ చేయకూడదు మొదటి. రెండవది జారత్వము, వ్యభిచారం, లేకపోతే జారత్వం లేకపోతే వ్యభిచారం, తను పెళ్లి కాకముందే పాపం చేయటం లేకపోతే వ్యభిచారం జారత్వం. మూడవదిగా గొంతు పిసికిన దాన్ని తినకూడదు. 4వది రక్తమును తినకూడదు. కాబట్టి ఈ 4 తప్ప మిగతా ఏం చేసినా పర్వాలేదు. ఈ 4 ముఖ్యంగా మీరు పాటించాలి. దేవుని నమ్మిన వాళ్ళు అనిజలను తెచ్చేటువంటి వారు దేవునిలోకి వచ్చే మొదటిది ఏం చేయాలి? విగ్రహాలు పూర్తిగా విడిచిపెట్టాలి. రెండోది జాగ్రత్త వ్యభిచారము చేయకూడదు. మూడవది గొంతు పిసికిన దాన్ని చంపి తినకూడదు. 4వది రక్తాన్ని తినకూడదు. ఈ 4 తప్ప మిగతా ఏం చేసినా పర్వాలేదు అని చెప్పేసి ఆ యెరూషలేములోని సంఘము, తర్వాత పౌలు, ఇక్కడ యాకోబు, తర్వాత పేతురు అందరూ కూడా కలిసి ఒక లెటర్ ఉత్తరాన్ని రాస్తున్నారు. మిగతా సంఘాలకు కూడా ఇది పంపాలి. మిగతా సంఘాలకు కూడా ఇది పంపాలి. ఎందుకంటే అన్ని జనులను వాళ్ళు కష్టపెడుతున్నారు, అన్ని జనులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి చూడండి 10వ వచనం 15:10 అపోస్తుల కార్యములు 15:10 గనుక మన పితరులను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి మోయలేని కాడి ధర్మశాస్త్రం, కానీ ధర్మశాస్త్రం తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టి పాటించడం ఎందుకు చెప్తున్నారు? ధర్మశాస్త్రం సున్నతి పొందాలని ఎందుకు చెప్తున్నారు? కానీ ధర్మశాస్త్రం మోయలేని కాడి. కాబట్టి ఇప్పుడు అనుజనులు దేవుని నమ్ముతున్నటువంటి వారు ఈ 4 తప్ప ఏ చేసినా పర్వాలేదు, ఈ 4 ప్రధానంగా చేయకూడదని చెప్పేసి పేతురు, తర్వాత యాకోబు, యెరూషలేము సంఘం అంతా కూడా తీర్మానం చేశారు. తీర్మానం చేసి ఒక ఉత్తరాన్ని రాసి ఇప్పుడు పంపుతున్నారు. అన్ని సంఘాలకు పంపాలనుకున్నారు. ఇప్పుడు ఈ సంఘానికి వచ్చింది ఎవరు? యెరూషలేము సంఘానికి వచ్చింది ఎవరెవరు? పౌలు, బర్నబా. ఎక్కడి నుంచి వచ్చారని చెప్పుకున్నాం? వాళ్ళు అంతియోక సంఘం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి? ఏ సంఘం అంట? అంతియోక సంఘం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన సమస్య ఏంటి? వాళ్ళు తెచ్చుకునే సమస్య ఏంటంట? సున్నతి. కనుక సున్నతి పొందాలంటున్నారు. కాబట్టి అంటే పేతురు చెప్పిన సున్నతి పొందాల్సిన అవసరము లేదు, డైరెక్ట్ యేసుని విశ్వాసం ఉంటే చాలని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ ఉత్తరాన్ని రాశారు. ఈ ఉత్తరాన్ని రాసి ఇప్పుడు అంత్యోకి పంపించాలి. అంత్యోకి నుంచి పౌలు బర్నబా వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళతో పాటు డైరెక్ట్ ఉత్తరం పంపించారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు నమ్మరేమో. ఎందుకంటే మీరే పోయారు, మాకేం తెలుసు అక్కడ ఏం మాట్లాడుకున్నారు, మీరు వచ్చి మళ్ళీ అది చెప్తున్నారేమో మాకు అని అంటారు. కాబట్టి ఇప్పుడు పౌలు బర్నబాతో పాటు యెరూషలేము సంఘము నుండి ఒక 2 వ్యక్తులను పంపిస్తున్నారు. 22వ వచనం 15:22 అప్పుడు సహోదరులలో ముఖ్యమైన బర్సబా అనే మారిపోయిన యోధాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియోకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికిని తోచ. ఎక్కడ సంఘం ఇది? యెరూషలేములో సంఘం. ఎక్కడ సంఘం అంటే ఇది? యెరూషలేము సంఘంలో అంటే అపోస్తలులు, పెద్దలు, సంఘస్థులు అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఉత్తరాన్ని రాసి మనము ఎవరితో పంపుతాము? ఆ పౌలు బర్నబా కాకుండా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళి చెబితే బాగోదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో పాటు ఎవరిని పంపిద్దాము? 2 మనుషులు. ఎవరంటే వాళ్ళు ఆ సంఘములో ముఖ్యులైన వారంట. ముఖ్యులైన బర్సబా అనేటువంటి వ్యక్తి, అనే మారు పేరు గల యోధ, రెండో వ్యక్తి శీల. కాబట్టి బర్సబా, శీల అనేటువంటి 2 వ్యక్తులకు కూడా ఈ ఉత్తరం ఇచ్చారు. కనుక ఉత్తరం ఇచ్చి మీరు పౌలు బర్నబాతో కలిసి సిరియా దేశంలో అంత్యోకు పోయి ఆ సంఘంలో చెప్పండి, అనుజులు వచ్చేటువంటి వారిని బాధ పెట్టకుండా కష్టపెట్టకుండా ఈ 4 చేయొద్దమ్మా, మీరు మిగతావి
ఏం చేసినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడికి కావాల్సింది హృదయం కానీ వెలుపటి అలంకారము కాదు. కాబట్టి హృదయం మారాలి. అంతేగాని కనుక పైన బొట్లు గాజులు అని తీసేసుకుని హృదయం అంతా కుళ్ళు కుట్రగా ఉండి హృదయం మార్పు చెందబోయే అధ్యయనం సంతోషమా? కాదు కదా, హృదయం మార్పు చెందాలి. ఎందుకంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, మనుషుల పైరూపాన్ని లక్ష్య పెట్టాలి. కానీ దేవుడికి కావాల్సిందంట హృదయం. కాబట్టి అనేక హృదయం మారితే చాలు. కనుక హృదయం మారిన తర్వాత విగ్రహాలు విడిచిపెట్టండి, జాగ్రత్త విడిచిపెట్టండి, గొంతు పిసికిన దాన్ని చంపడం మానేయండి, రక్తాన్ని మానేయండి, మిగతా అది ఏ చేస్తే పర్వాలేని ఒక ప్రతిపాదించి వాళ్ళతో పంపిస్తున్నారు. వాళ్ళతో పంపిస్తున్నప్పుడు ఎవరెవరంటే వీళ్ళు బర్సబా అనేటువంటి యోధ, రెండో ఆయన శీల. ఈ బర్సబా ఎవరంటే మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయంలో ఇద్దరు ఎందుకు ఉన్నప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు బర్సబా అని. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం, అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయము 23వ వచనం. అప్పుడు వారు యూస్తు అని మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు అంటారు. కానీ ఇక్కడ బర్సబా, ఈ బర్సబానే ఈయన అయి ఉండొచ్చు అనేది పండితుల యొక్క అభిప్రాయం. మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి బర్సబానే 15వ అధ్యాయం 22వ వచనం ఉన్న వ్యక్తి ఒకే వ్యక్తి కావచ్చు అనేది పండితుల యొక్క అభిప్రాయం. సరే, అది పక్కన పెడితే ఆ బర్సబా రెండో వ్యక్తి ఎవరంట? శీల. అందరూ చెప్పండి, రెండో వ్యక్తి ఎవరంట? శీల. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా ఈ యెరూషలేము సంఘము కనుక వాళ్ళిద్దరిని ముందు పెట్టారు. మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ఇప్పుడు పౌలు బర్నబాతో కలిసి మీరు ఏ దేశం పోవాలి? సిరియా దేశంలోని అంతియోకి పొండి అక్కడ పోయి ఇక్కడ జరిగిన సంగతి అంతా మీరు చెప్పాలని చెప్పేసి ఉత్తరం రాసి పంపిస్తున్నారు. ఈ సమయంలో నేను చెప్పదలుచుకుంది ఎవరి గురించి అంటే శీల గురించి. చెప్పండి, ఎవరంట? శీల. పౌలు గురించి చాలాసార్లు మనం వింటాము, కనుక శీల గురించి బహుశా ఎవరు చెప్పుకుంటారు కింద ఇంతవరకు కూడా, కనుక ఎప్పుడు మనం విని ఉన్నాం. కనుక శీల, కనుక ఈ శీల అనేటువంటి వ్యక్తి గురించి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి శీల అన్న, రెండవది సిల్వాను అన్న. రెండు కూడా ఒకటి. బైబిల్లో మనకు శీల అని కనబడుతుంది, రెండవది సిల్వాను అని కనబడుతుంది. ఉదాహరణగా మనం చదువుకున్నాం అపోస్తలుల 15:22లో ఏమని రాయబడింది? శీల. ఇప్పుడు మొదటి తెస్సలోనికైలు మొదటి అధ్యాయం చూడండి. మొదటి తెస్సలోనికైలు మొదటి అధ్యాయము, మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము మనం చదువుదాము. అక్కడ కూడా పౌలు రాస్తుంటాడు. మొదటి తెస్సలోనికైలు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. తండ్రి దేవుని యందును ప్రభువు యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు శుభములు చెప్పి, సిల్వాను అన్నా కూడా శీలే, గుర్తుపెట్టుకోండి. ఈ పత్రిక రాసేటప్పుడు పౌలుతో పాటు ఎవరెవరు ఉన్నారంట? శీల ఉన్నాడు, తిమోతి కూడా ఉన్నాడు. తెస్సలోనిక పత్రిక రాస్తున్నప్పుడు రెండో అధ్యాయము రెండో తెస్సలోనికైలు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. రెండో తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువు యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతి శుభమని చెప్పి. కాబట్టి రెండో పత్రిక రాసినప్పుడు కూడా పౌలుతో పాటు ఎవరున్నారంట? సిల్వాను ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సిల్వాను అన్న శీలను రెండు కూడా ఒకటే. కాబట్టి శీలా పేరే సిల్వాను కూడా ఇంగ్లీష్ సైలజ్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ శీలా గురించి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తాం. ఈ శీలా జీవితం ఎలాగుందో అనేది మనం చూసినప్పుడు శీల అంటే అర్థం ఏంటంటే, శీల అంటే అర్థము అడవి ప్రదేశము గలవాడు అని అర్థం. చెప్పండి, శీల అంటే అర్థం ఏంటి? అడవి ప్రదేశము, లేదంటే అడవి, లేకుంటే కొయ్య, చెక్క, మ్రాను, ఇలాగా చాలా పేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఫారెస్ట్ లేకుంటే వుడ్ అంటారు. కాబట్టి శీల అంటే అడవి ప్రదేశము గలవాడు, కొయ్య, చెక్క, మ్రాను, ఇలాగా ఎన్నో పదాలు ఉన్నాయి. ఇప్పుడు శీల గురించి దాదాపుగా ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటి చూడండి, దాంట్లో మొదటిది అతనిలో ఉన్న మొదటి లక్షణం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు 15:22 చూడండి. అప్పుడు సహోదరులలో ముఖ్యులైనటువంటి బర్సబాను మారుపేల యోధాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతో అంత్యోకి పంపుట యుక్తమైన అపోస్తలుల పెద్దలు కానీ సంఘం మంత్రితో వచ్చాను. కానీ మనం గమనించిన మొదటి సంగతి ఏంటంటే, ఈ శీల ఆ సంఘములో సహోదరులో ఏ స్థానంలో ఉన్నాడు? ముఖ్యులైన. అందరు చెప్పండి, ఏంటంట? ముఖ్యులైన. కాబట్టి ఇప్పుడు శీల మన మామూలు సామాన్యమైన వ్యక్తి మనకు కనబడటం లేదు. ఆ సంఘములో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అంటే సంఘములో ఈ మొట్టమొదటిసారి శీల అనే పేరు మనకి ఇక్కడే కనబడుతుంది. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలోనే శీల అనే పేరు మనకు కనబడుతుంది. ఇంకా ఆయా పత్రికల్లో ఆయా చోట మనం చూస్తాం.
కానీ ఇప్పుడు శేలా యొక్క స్థానము సంఘములో చాలా ముఖ్యమైన వ్యక్తి. చెప్పండి, సంఘములో శేలా ఎలాంటి వాడంట? ముఖ్యమైన, అంటే ఒక విధంగా చెప్పాలంటే సంఘానికి ఒక నాయకుడు. చెప్పండి, సంఘానికి ఒక నాయకుడు. కానీ ఇప్పుడు సంఘానికి ఎప్పుడు ముఖ్యమైన వ్యక్తులు అవుతారు, సంఘానికి ఎప్పుడు నాయకులు అవుతారు అంటే ఆత్మీయంగా బాగా ఎదిగినప్పుడు. చెప్పండి, ఆత్మీయంగా ఎదిగిన వారు ఏమవుతారు? నాయకులు అవుతారు, ముఖ్యులు అవుతారు. కానీ ఆత్మీయంగా ఎదగాలి. తర్వాత సంఘానికి ముఖ్యుడని ఎప్పుడు అనుకుంటామంటే సంఘానికి ఉపయోగపడేవాడిగా ఉండాలి. చెప్పండి, సంఘానికి ఎట్లా ఉండాలంటే ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు సంఘములో మాట్లాడద్దు, సంఘములో ఇటు సిల్లు మాట్లాడద్దు. సంఘములో ముఖ్యులు అంటే అర్థము మనం గమనించామంటే, ముఖ్యులుగా ఉండటం అంటే, నాయకులు ఉండటం అంటే సంఘం యొక్క బాధ్యతలు వహించే విషయంలో మరి ఎట్లా ఉండాలి కనుక ప్రథమ స్థానంలో ఉండాలి. అందుకే యేసు అంటాడు, ఎవడు ముఖ్యుడిగా ఉండాలి వాళ్ళందరికీ దాసుడిగా పరిచారకుడిగా ఉండాలంటే ఇతడు చాలా ముఖ్యమైన వ్యక్తి. యెరూషలేములో ఆదిమ సంఘములో కనుక శేలా అనేటువంటి వ్యక్తి. కారణం ఏంటంటే ఇతని గురించి రాయబడిన మాట, ముఖ్యులైనటువంటి వాడు, సంఘానికి నాయకుడైనటువంటి వాడు కాగలిగాడంటే సంఘానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చేవాడిగా ఉండాలి. కాబట్టి సంఘానికి ఉపయోగపడేవాడిగా ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్నము ప్రభు యొక్క బల్ల పగలు మన జీవితాల్లో కూడా శేలా వలె సంఘములో ఒక ముఖ్యమైన నాయకుడిగా, ఒక ముఖ్యమైన వ్యక్తులుగా మనం ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎన్నోసార్లు దేవుని ఇంటికి వస్తా పోతా ఉంటా కానీ దాంట్లో ఏ బాధ్యత లేకుండా ఏమి పట్టినట్టుగా ఉంటా ఉంటే దేవుడు నీ విషయమై ఇతడు ముఖ్యమైన వ్యక్తి నాకు ఎలా చెప్పగలుగుతాడు దేవుడు? కానీ దేవుని ఇంట్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి అంటే నువ్వు సంఘానికి ఉపయోగపడినప్పుడు, కనుక సంఘం విషయమై నిన్ను ప్రాణాత్మకంగా పోయబడినప్పుడే దేవుడు నిన్ను ముఖ్యమైన వ్యక్తి ఎంచేవాడిగా ఉంటాడు. కాబట్టి సంఘానికి ప్రయోజనకారులుగా ఉండాలి. కాబట్టి సంఘంలో చేర్చబడితే కాదు, కనుక సంఘానికి ఉపయోగపడేవారు ఉండాలి. కాబట్టి ఆనాటి ఆదిమ సంఘములో మరి శేలా అనేటువంటి వ్యక్తి ఇచ్చిన మొదటి సంగతి ఏంటంటే చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ సంఘం అంతా కూడా నిజంగా ముఖ్యమైన వ్యక్తిని ఎప్పుడు మనం ఎంచుతుందంటే ఆ సంఘ బాధ్యత ఉన్నప్పుడు, సంఘములో సంఘం యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు. కాబట్టి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. కాబట్టి మన ఇంట్లో ఉంటాం, మన ఇంటికి మనం ఎంత ముఖ్యమో సంఘానికి కూడా దేవుని ఇంట్లో సంఘమున ప్రతి ఒక్కరు కూడా దేవునికి ముఖ్యులుగా ఉండడానికి మన ప్రయత్నము చెయ్యాలి. కాబట్టి ఒక లీడర్, ఒక నాయకుడిగా ఉండాలి. ఆ స్థానము శేలాకు మనం చూస్తాం. ఇది మొదటిది. రెండోది చూడండి, రెండోది శేలాకు రెండవ ఆధిక్యత సంఘములో అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 32వ వచనం చదవండి. మరి యోదాయు శేలయు కూడా ప్రవక్తలై ఉండి నందున పెక్కు మాటలతో సహోదరుల ఆదరించి స్థిరపరిచిరి. చూడండి, యోదాయు శేలయు కూడా ఇద్దరు ఏమంట? ప్రవక్తలై ఉండి. అతని యొక్క రెండవ స్థానం, శేలా యొక్క రెండవ స్థానం అని చూసినప్పుడు శేలా ఎలాంటి వాడంటే ప్రవక్త, ప్రవచించేవాడు. ఇంగ్లీష్లో ప్రాఫెట్స్ అంటారు. కనుక ప్రవచించేవాడు అంటే ఇప్పుడు ప్రవక్త దేవుడు చేశాడా లేక ఆయన ఉంటాడా? చెప్పండి. ప్రవక్త అవ్వాలంటే ఇప్పుడు ప్రవక్త అవ్వాలంటే దేవుడు చేయాలా, ఆయన ప్రవక్త అయి ఉంటాడా? దేవుడే చేయాలి, దేవుడే హెచ్చించాలి. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్త చేశాడు అంటే ఆ వ్యక్తి దేవుడికి నచ్చి ఉండాలా, నచ్చి ఉండకపోతేనా? అంటే దేవునికి నచ్చే విధంగా అతను జీవించాడు. కానీ ఇతను దేవునికి నచ్చే విధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతను చేశాడంటే ప్రవక్తగా ఎంచాడు. కానీ ప్రవక్త అనేది ఎంత పెద్ద స్థానం, అది కానీ ఎంత పెద్ద ఆధిక్యత. దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎంచడం అంటే అతను ఎన్ని లక్షణాలు దేవుడు నచ్చి ఉండాలి. కానీ ఈ దినాల్లో కూడా సంఘములో ఒక గొప్పవారు అవ్వాలంటే, సంఘములో గొప్పవారిగా సంఘం నచ్చాలంటే ఈ దినం ఎట్లా తయారైనారంటే సంఘాలు ఎట్లా నచ్చుతారు? ఎవరు నచ్చుతారు చెప్పండి? డబ్బు బాగా ఉంటే వాళ్ళు నచ్చుతారు. కనుక డబ్బు ఉండాలి. తర్వాత ఇంకా డబ్బు ఉండటమే కాదు, డబ్బు ఉన్నటువంటి వారు, ఉద్యోగస్తులు, అధికారులు ఎవరైనా సంఘానికి వచ్చారనుకోండి, వాళ్ళు సంఘాన్ని నచ్చుతారు. ఎందుకంటే అమ్మో ఆయన ఏమనుకుంటున్నావు, ఆయన చాలా పెద్ద ధనవంతుడు, ఆయన పెద్ద ఆఫీసర్, కనుక ఆయన పెద్ద అధికారి. కనుక అంటే సంఘానికి నచ్చే విషయాలు ఇట్లా ఉంటాయి. కనుక సంఘానికి డబ్బు ఉంటే నచ్చుతాము, అధికారం ఉంటే నచ్చుతాము. కనుక ఇలాగా లోక సంబంధమైనటువంటి పదవులు ఉంటే కూడా సంఘంలో
నచ్చుతారు కనుక సంఘానికి, కానీ దేవుడికి కావాల్సిన అవి కాదు. కనుక ఇప్పుడు ఇలాంటి పదవులు ఏమీ లేవు శీలాకి. కాబట్టి ఇలా నచ్చడానికి ప్రయాసపడే వాళ్ళు కూడా ఉంటారు. కనుక సంఘంలో ఏదో సేవకుని మెప్పు పొందాలనో పెద్ద మెప్పు పొందాలనో ఏదో కానుకలు ఇచ్చి డబ్బు ఇచ్చి కనుక ముందు ప్రయాసపడుతూ ఉంటారు. ఎక్కువ డబ్బు ఇచ్చారనుకోండి, బాగా ఆయన సమీపంగా ఉంటే ఆయన వస్తారు. ఇలా లోకములో ఎన్నో చూస్తాం. సంఘములు కూడా మనము మనుషులకు నచ్చడం కాదు, మన డబ్బు ద్వారా, మన అధికారం ద్వారా, మన హోదా ద్వారా. కనుక సంఘానికి నచ్చొచ్చామో కానీ దేవునికి మాత్రం నచ్చేది ఎలాగూ కాదు. ఆత్మీయంగా నువ్వు ఎదిగినప్పుడు, ఆత్మానుసారంగా జీవించినప్పుడు, నీ జీవితము దేవుడు నచ్చిన విధంగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ప్రవక్తగా చేస్తాడు. ఈ దినాల్లో మన సంఘాలను మనం గమనించిన పరిస్థితులు చూసినప్పుడు చాలా మంది కనుక మేము ముఖ్యులుగా ఉండాలి, మేము ప్రథములుగా ఉండాలి, గొప్పవారుగా ఉండాలని చెప్పేసి కానుకలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి ఇలాగా ఎంతమంది ముందుకు వస్తున్నారు. అవి ఎంతకాలం ఉంటాయంటే కొద్ది కాలం మాత్రమే, టెంపరీగా ఉండొచ్చు. ఎందుకంటే అసలు నీ లోపల వాక్యం లేదు కదా, ఆత్మీయంగా ఎదిగింది లేదు కదా. ఆత్మానుసారంగా నువ్వు ఎదగినప్పుడు, వాక్యం లేనప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి సంఘం ఎంచినప్పుడు కూడా అది ఫెయిల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు శీలా జీవితం అలాగలేదు. కనుక శీల ఒక ప్రవక్త అయ్యాడంటే, శీల గురించి ప్రవక్త అని రాయబడిందంటే అర్థం ఏంటంటే ఇతడు దేవునికి బాగా నచ్చి ఉండాలి. శీల జీవితం ఎలా వచ్చింది మనం చూస్తాం, కింద వచ్చాలని కూడా చూస్తాం. కాబట్టి రెండవదిగా మొదటి శీల అనేటువంటి వ్యక్తి ఆదిమ సంఘంలో ఒక ముఖ్యమైన సంఘ నాయకుడు కనుక మనం చూసాము. రెండవదిగా శీల అనేటువంటి వ్యక్తి రెండవదిగా ఒక ప్రవక్త కనుక దేవుడికి నచ్చిన విధానం జీవించిన ప్రవక్తగా మనకు కనబడ్డారు. రెండవది. మూడో చూడండి, అతని నుంచి మూడో సంగతి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనం 15:22. అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్సబా అని మారు పేరు గల యోధాను శీలను తమను ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోకు పంపుట యుక్తమని అపోస్తలుకును పెద్దలకు సంఘమంతటికి తోచెను. వీరు వారి చేత రాసి పంపిన దేవనగా ఆ అపోస్తలులను పెద్దల సహోదరులను అంత్యోకయను సిరియాలోను కిలికలేసించు అనుజనులుగా ఉన్న సహోదరుల శుభము. చాలా గమనించండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మూడో సంగతి ఏంటంటే యెరూషలేము సంఘంలో అప్పటికే చాలా మంది ఉన్నారు. చెప్పండి, చాలా మంది ఉన్నారు. సంఘం ఎట్లా విస్తరించి 2వ అధ్యాయం మనం చూసాం. 2వ అధ్యాయంలోనే ఎన్ని వేల మంది రక్షణ పొందారు? 3,000 మంది. ఆ తర్వాత 5,000 మంది. ఇలా ఇప్పుడు యెరూషలేము సంఘము శాఖలుగా విస్తరించింది. ఎంతో మంది సంఘం ఉన్నప్పటికీ కూడా ఎంతమంది పంపిస్తున్నారంట? వాళ్ళు ఇద్దరిని. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇద్దరు సంఘం అంతటికి ప్రతినిధులు అన్నట్టు. చెప్పండి, సంఘం అంతటికి ప్రతినిధులు అంటే సంఘం అందరి పక్షంగా ఇద్దరు పోతున్నారు. చూడ, ఫ్యాక్టరీలో వర్కర్స్ ఉంటారు. ఫ్యాక్టరీలో వర్కర్స్ ఉన్నప్పుడు వర్కర్స్ అందరూ మాట్లాడతారు, సమస్య అందరూ మాట్లాడతారా లేకపోతే నాయకుడు మాట్లాడతాడా? నాయకుడు. కాబట్టి అక్కడ వేల మంది ఉంటారు వర్కర్స్, అందరూ మాట్లాడరు. వాళ్ళు ఒక నాయకుడు ఉంటాడు, సూపర్వైజర్ నాయకుడు, ఆయన పోయి మాట్లాడతారు అందరి పక్షంగా. అంటే ఇతను మాట్లాడింది అందరు మాట్లాడినట్టు లెక్క అన్నమాట. అందరూ ఏమనుకున్నారు? అతనే అదే పోయి ఇతను మాట్లాడతాడు. అది అలాగే ఇప్పుడు ఈ యెరూషలేము సంఘంలో కూడా ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా శీల అనే వ్యక్తిని పంపిస్తున్నారంటే యోధాతో పాటు ఇతడు సంఘానికి ఒక మంచి ప్రతినిధిలా కనబడుతున్నాడు, సంఘానికి ప్రతినిధి. కనుక అంత మాత్రమే కాదు, శీలను పోవాలి అని అన్నప్పుడు వెంటనే లోబడే మనకు కనబడుతున్నాడు. కనుక ఇప్పుడు లోబడే తత్వం ఉంది అతను లోబడటమే కాకుండా సంఘం ఏం గుర్తించిందంటే మనందరి పక్షంగా శీలను పంపితే మంచిది అని ఆలోచించారంటే ఇతడు సంఘ విషయంలో ఎంత గొప్ప బాధ్యత కలిగిన వాడు ఉన్నాడో ఆలోచించండి. కాబట్టి ఒట్టేటువంటి పంపించరు కదా, ఏమైనా ముఖ్యమైన పని పంపించాలనుకోండి, ఒట్టేటి వాళ్ళు పంపించరు. కనుక అది ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయితే తప్ప అతను ప్రతిపాదించరు. ఇప్పుడు సంఘం అంతా కలిసి అన్న వేల మంది ఉన్నటువంటి ప్రజల మధ్యలో శీల నువ్వు పోవాలి అన్నప్పుడు శీల లోబడ్డాడు. అంత మాత్రమే కాదు, అన్ని వేల మందిలో శీలను యోధాన్ని పంపించిన కారణం ఏంటంటే నిజంగా అతను ఉన్న ఆధిక్యతలు. కనుక అతను ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, అంత మాత్రమే లోబడివాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు సంఘం అంతా కూడా రిప్రజెంటేషన్ అన్నారు, అంటే ప్రతినిధుల్లాగా సంఘ పక్షంగా వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఇదేం తెలియజేస్తా ఉందంటే సంఘ బాధ్యతలు ఆయన స్వీకరిస్తాడు. చెప్పండి, ఇదేనా సంఘ బాధ్యతలను స్వీకరించడం. నువ్వు మా పక్షంగా పోయి చెప్పాలంటే అర్థం ఏంటంటే నాకే కుదురుతుందిలే అని తప్పించుకోవాలి శీల. కాబట్టి సంఘానికి ప్రతినిధిగా ఇప్పుడు యెరూషలేము నుండి అంత్యోకయ సంఘానికి వెళ్ళి చెప్పాలి, ఆ జరిగే సంఘం చెప్పాలి. దానికి సంఘ బాధ్యతలు వహించే వ్యక్తిగా మనకు శీల కనబడుతున్నాడు.
కాబట్టి ఈ మధ్యన ఆలోచించండి, నిజంగా సంఘం విషయంలో మనకి పట్టింపు ఉందా? సంఘం విషయంలో మనకి బాధ్యత ఉందా? ఆయన బలలో పాల్గొనే మనం అంతా కూడా దేవుని సంఘంలో ఉన్నాం. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, ఒక సంఘంగా చేశాడు. కాబట్టి దాంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నేను ఒక నాయకుడిగా ఉండాలి, ఆత్మానుసారంగా నేను కూడా ఒక ప్రవక్తగా ఉండాలి కనుక అనేటువంటి తలంపు మనకుందా? కనుక ఈ అధికారాలు పదవులు కాదు, నేను దేవునికి వచ్చిన పరిధిలో ఉండాలి. అంత మాత్రమే. మూడవదిగా మన సంఘానికి నేను ఒక ప్రతినిధిలాగా ఉండాలి, అవసరమైతే సంఘ పక్షంగా నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఆ ఆలోచన మనకుందా? ఆలోచించండి. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. శీల ఎలాంటి వాడంటే ఇప్పుడు సంఘం అంతటి పక్షంగా ఒక ప్రతినిధిలాగా సంఘ బాధ్యతలు సేకరించి ఆ పని కోసం వెళ్తున్నాడు. కానీ అంత్యోకి వెళ్ళి చెప్పాలి, ఆ లెటర్ ఇవ్వాలి. లెటర్ ఇచ్చి మీరు అన్ని జనులు దేవుని నమ్మేటటువంటి కష్టపెట్టకుండా ఈ 4 విషయాలు తప్ప మిగతా మినహాయింపు ఇవ్వండి అని చెప్పి చెప్పడానికి శీల పోతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి విషయాలలో మూడో సంగతి ఏంటంటే ఆనాటి యెరూషలేము సంఘానికి ఒక గొప్ప ప్రతినిధి, సంఘ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. మూడవది. నాలుగోది చూడండి. నాలుగో విషయం మనం గమనించినప్పుడు ఇది అపోస్తల కార్యం 15వ అధ్యాయం. అపోస్తల కార్యం 15వ అధ్యాయము మనం గమనించామంటే అపోస్తల కార్యములు 15వ అధ్యాయం మనం గమనించండి. ఇప్పుడు పౌలుతో పాటు ఆయన రెండవ మిషనరీ ప్రయాణానికి కూడా సిద్ధమవుతూ ఉన్నాడు. పౌలుతో కూడా రెండవ సువార్త ప్రయాణానికి వెళ్ళటానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నాడు. కింద వచ్చిన మనం గమనించామంటే 40 వచనం చూడండి. 40 వచనం అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 40. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువుకు అప్పగించిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశం ద్వారా సంచారం చేయుచున్నాడు. ఇప్పుడు పౌలు మొత్తం ఎన్ని ప్రయాణాలు చేశారని చెప్పుకున్నాం మనము? 3 ప్రయాణాలు. 3 మిషనరీ ప్రయాణాలు. మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలుతో పాటు ఎవరిని తీసుకెళ్లాడని చెప్పుకున్నాము? బర్నబా. చెప్పండి, పౌలుతో పాటు ఎవరు పోయారంట? బర్నబా పౌలు కలిసి దాదాపుగా 15-16 ప్రాంతాలు మొత్తం చుట్టారు. అంత్యోకు నుంచి బయలుదేరి మళ్ళా అంత్యోకు వచ్చారు. కనుక చూడండి, యూట్యూబ్లో కూడా మరి అపోస్తల కార్యం నేను చెప్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్లో ఆర్డర్లని చెప్తున్నాను కాబట్టి మీరు అది చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ చూడట్లేదు. కాబట్టి మీరు వినండి, కానీ అర్థమవుతాయి విషయాలు కూడా. మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలుతో పాటు ఎవరున్నారు? బర్నబా ఉన్నాడు. ఇప్పుడు రెండో ప్రయాణం ఎవరిని తీసుకెళ్తున్నారంటే శీలను తీసుకెళ్తారు. చెప్పండి, రెండో ప్రయాణం ఏం తీసుకెళ్తున్నారంట? శీల. అంటే ఇప్పుడు శీలలో రెండో సంగతి ఏంటంటే శీల ఒక మిషనరీ. చెప్పండి, శీల ఎవరంట? మిషనరీ. మిషనరీ అంటే అర్థం ఏంటంటే చెప్పండి, మిషనరీగా పంపబడుతున్నారంటే పౌలుతో పాటు కూడా ఎంత గొప్ప ఆధిక్యత. మిషనరీకి వెళ్ళాలి. మిషనరీకి వెళ్ళాలంటే ఎన్నో త్యజించాలి. అటుగా మిషనరీకి వెళ్ళాలంటే ఒట్టటి అయ్యేది కాదు. నేను మిషనరీ పేరు పెట్టుకుంటారు, ఒట్టటి మిషనరీలే. అసలు మిషనరీ అంటే సేవ ఏంటి? అమెరికా దేశంలో 1842వ సంవత్సరం కనుక అమెరికా దేశంలో కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఆ కాన్ఫరెన్స్ లో ఎవరు ఇండియా దేశాన్ని మిషనరీకి పోతారు అన్నారు. ఒక ఆయన చేయెత్తాడు. ఆయన పేరే జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్. ఆయన పేరు చెప్పండి, జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్. ఆయన అన్నాడు, నేను పోతా ఇండియా దేశం మిషనరీ కంటే. వద్దయ్యా, వాళ్ళ ఆహారం వేరే, పద్ధతులు వేరే, వాతావరణం వేరే, కనుక వాళ్ళ చదువు వేరే, వాళ్ళ భాష వేరే అన్నప్పుడు నేను పోతానన్నాడు. ఆయన బయలుదేరి వచ్చాడు. ఆయన పేరే జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్. ఆయన అమెరికా నుంచి వాడెక్కి మన ఇండియా దేశానికి కేరళ ప్రాంతానికి వచ్చాడు. క్యాలికట్ అనే ప్రాంతం ద్వారా కేరళ ప్రవేశించాడు. అక్కడ నుంచి ఎంటర్ అయిపోయిన తర్వాత మచిలీపట్నం వచ్చాడు. మచిలీపట్నం వాడరేవు ద్వారా ఆయన గుంటూరు ప్రాంతానికి వచ్చాడు మిషనరీగా. గుంటూరు ప్రాంతం ఇది ఎప్పుడు 1842వ సంవత్సరం. అప్పుడు మన స్వాతంత్రం ఇంకా రాలేదు, 47 వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన అప్పుడు 1842 సంవత్సరం గుంటూరు ఎట్లా ఉందంటే అంత అడవి అంట, అంత అడవి. అప్పట్లో బ్రిటిషర్ పరిపాలిస్తున్నారు. ఆయన కలెక్టర్ గారి పేరు ఏంటంటే స్ట్రోక్. అప్పుడు కలెక్టర్ పేరు గుంటూరు కలెక్టర్ పేరు స్ట్రోక్ అన్నమాట. అప్పుడు ఆయన కలుసుకున్నాడు. ఈ కలెక్టర్ తెలుసుకున్నాడు, ఇతను మిషనరీ వచ్చాడంట, సేవ చేస్తున్నాడని చెప్పేసి ఆయన పిలిచాడు. పిలిచి, నువ్వు అమెరికా నుంచి వచ్చావు కాబట్టి నీకు కలెక్టర్ బంగాల్లో ఉండి సేవ చేయొచ్చు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ యొక్క జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు మిషనరీ ఎక్కడ నేను సేవ చేయలేనని చెప్పేసి దాన్ని నిరాకరించి ఆయన పడుకున్న ప్రదేశం ఏంటంటే ఆ గుంటూరులో 2 తాడి చెట్ల మధ్యలో ఒక నెట్ ఉయ్యాలు కట్టుకుని దాంట్లో పడుకున్నాడు. పగలంతా సువార్త చేశాడు, రాత్రంతా కూడా ఆ 2 తాడి చెట్ల మధ్యలో నెట్లో పడుకున్నాడు. అట్లా గుంటూరులో సేవ స్టార్ట్ చేశాడు. అట్లా స్థాపించబడి ఏఎల్బిడి కాలేజ్,
ఏసీ కాలేజ్, ప్రోగ్రామ్ హాస్పిటల్, ఇలాగ స్టాల్ స్కూల్స్, ఇలా గుంటూరులో ఉన్న క్రైస్తవ సంస్థలు అన్ని కూడా సంపాదించేవారు ఆయనే. ఆయన పేరే జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హైర్. అలా గుంటూరులో క్రైస్తవం విస్తరించింది, ఎన్నో స్థలాలు కొన్నాడు. ఆ తర్వాత గుంటూరు ప్రాంతంలోనే రెంటచింతల ప్రాంతానికి, మాచర్ల, గురజాల, రెంటచింతల ప్రాంతానికి సువార్త వెళ్ళాలనుకున్నాడు. ఒక గుర్రం తీసుకున్నాడు. ఆ గుర్రం మీద పల్నాడు ప్రాంతం అంతా తిరిగి సువార్త ప్రకటించాడు. ప్రకటించిన రోజు రాత్రి సమయానికి ఎక్కడ పడుకోవాలి అని ఆలోచించినప్పుడు ఆయన ఒక సమాధి పెట్టి తయారు చేసుకున్నాడంట. సమాధి పెట్టి చనిపోయినప్పుడు పెడతాం కదా సమాధి, బాక్స్, అది ముందుగానే చేయించుకుని పగలంతా సువార్త ప్రకటించి రాత్రి ఆ సమాధి పెట్టిలో పడుకుని మూత వేసుకునేవాడు. మళ్ళా పొద్దున్న లేసి యథావిధిగా ఆయన పరిచర్య అలా స్థాపించినవే మరి ఆంధ్ర ప్రాంతం అంతలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా అలా ప్రారంభమైన ఆయన ద్వారా. అదే సేవ చెప్పండి, మిషనరీ సేవ. మిషనరీ సేవ అంటే ఆయన దేశం వదిలిపెట్టాడు, బారు వదిలిపెట్టాడు, తెల్లని మిర్చి పెట్టాడు. ఆహారం వేరే, పద్ధతులు వేరే, కనుక ఆ భాష వేరే, ప్రజలు వేరే, వీటన్నిటిలో ఇమిడి కనుక ఆ సేవలో పాల్గొన్నాడు. ఇంకా విచారమైన సంగతి ఏంటంటే అతనిలో ఉన్న ఒక అద్భుతమైన సంగతి, ఇవన్నీ కొన్న తర్వాత ఒక టెలిగ్రామ్ వచ్చింది అమెరికా నుంచి, మీ భార్య మరి చావు బతుకుల్లో ఉంది అని టెలిగ్రామ్ రాగానే వెంటనే గుంటూరు నుంచి ఆయన మళ్ళా ఓడలో బయలుదేరారు అమెరికా పోవాలని. ఓడ సరిగ్గా సముద్రం మధ్య పోగానే గుంటూరు నుంచి మరొక టెలిగ్రామ్ వచ్చింది. ఏమనంటే మీరు కొన్న స్థలాలన్నీ కూడా వేరే వాళ్ళు ఆక్రమించారు, మీరు వస్తే సంతకం పెడితేనే అది చెల్లుతుంది అనగానే ఇప్పుడు ఆయన ఆలోచించాడు, ఇప్పుడు నా భార్య కోసం వెళ్ళాలా, దేవుని సంఘం కోసం వెళ్ళాలా, రెండిట్లో తర్జన భజన పడుతున్నాడు. అప్పుడు ఆలోచించాడు, నా భార్య దేవుని నమ్మింది, నేను దేవుని నమ్ముకున్నా, నా భార్యని ఎక్కడ చూడవచ్చు, పరలోకంలో చూస్తాను అని చెప్పేసి అది విరమించుకొని మళ్ళా వెనకొచ్చి ఆ పొలాలన్నీ కూడా స్థలాలన్నీ కూడా సంపాదించాడు. ఆడితే ఆయన గుంటూరులో చనిపోయాడు. ఆయన సమాధి కూడా గుంటూరులో ఉంది. దాన్నే ఏఎల్సి వాళ్ళు, కానీ ఆంధ్ర ఈవాంజలికల్ నూతన సంఘం వాళ్ళు పెద్ద పండుగ చేస్తారు, క్రైస్తవ మతోదండ పండుగ. ఆయన పేరుకి పురస్కరించుకుని జూలై 31వ తారీఖున ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. అక్కడే చనిపోయాడు, సేవ చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే మిషనరీ సేవ అంటే అదన్నమాట. మిషనరీ సేవ అంటే అది. అలాంటి మిషనరీ ఇప్పుడు ఉన్నారా? కనుక ఇది మనం చేసిన మిషనరీ సేవ కాదు. కనుక ఎక్కడ పోయినా మనకి సువార్తకు వస్తామంటే ఫోన్ చేయగానే మందాలు ఉంటాయి, కనుక టిఫిన్ ఉంటుంది, కనుక భోజనం ఉంటుంది, కనుక అన్ని రెడీ ప్రిపేర్గా ఉంటాయి. కనుక తిని ఏదో సేవ చేస్తున్నాం, అది మన సేవ. కానీ ఆ సేవ, ఆ దినాల సేవ, సేకరించే వాళ్ళు ఎవరు, చేర్చుకునే వాళ్ళు ఎవరు, ఆహారం ఎక్కడ, భోజనం ఎక్కడ, అది మిషనరీ సేవ. ఇప్పుడు పౌలు కూడా అలాంటి సేవ చేశాడు. పౌలు అపోస్తలుడు కానీ పౌలు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరు తెలియదు పౌలుకి. కనుక బక్సంకుల సేవ ప్రారంభించినప్పుడు కూడా, బక్సంకుల సేవ మన ఇండియా దేశంలో బక్సంకులు కూడా స్వాత ప్రారంభించినప్పుడు హెబ్రోన్ నుంచి 2 టీంలు వెళ్ళాయి. ఒక టీము నార్త్ ఇండియా తిరుగుతూ ఉంటే 6 నెలలు, ఆ టీం వచ్చే లోపున మళ్ళీ 2వ టీం బయలుదేరేది. ఈ టీం మళ్ళీ స్వాతకి వెళ్ళేది. మరి వీళ్ళు ఎవరు చేర్చుకుంటారు పైన మా నార్త్ ఇండియా అంటే? వీళ్ళు ఏం చేయాలంటే కరపత్రాలు తీసుకెళ్లేవాళ్ళు, పుస్తకాలు తీసుకెళ్ళాలి, బైబిల్స్ అవన్నీ అమ్మితే వాళ్ళకి భోజనం అనమాట. కనుక అట్లా ఏర్పడ్డాయి ఈరోజు నార్త్ ఇండియాలో క్యాలింగ్ ఫామ్ కానీ అలా సంఘాలన్నీ కూడా అలా ఏర్పరచబడ్డాయి. కనుక ఆ దినాల సేవ కూడా మిషనరీ సేవ. ఓఎం కనుక ఆపరేషన్ మొబిలైజేషన్ అంటే ఓఎం అనే టీం ద్వారా జార్జ్ వరవర్ గారితో కలిసి బక్సింగ్ గారు అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు. ఆ రీతిగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో సంఘాలు ఉన్నాయంటే ఆరంభ దశలో వాడు చేసే సేవ ఎలా అని చెప్పండి, మిషనరీ సేవ. ఎవరు తెలియదు, కొత్త ప్రాంతానికి వెళ్ళటము, ఆ పుస్తకాలు అమ్మటము, వాడు తినటము, అక్కడ ఆ సువార్త ప్రకటించడం, ఆడి సేవ చేస్తూ వచ్చారు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ఇప్పుడు ఇలాంటి సేవ పౌలు చేశాడు. ఇలాంటి మిషనరీ సేవతో, ఇలాంటి మిషనరీతో పౌలుతో వెళ్ళటానికి ఎవరు పోతున్నారు చెప్పండి, ఇప్పుడు సేల పోతున్నాడు. ఆలోచించండి, ఇవన్నీ పోవాలంటే ఎంత త్యాగం ఉండాలి, ఎంత సమర్పణ ఉండాలి. కాబట్టి దేవుని పని కోసం వెళ్ళాలంటే ఒట్టొట్టిగా మాటలు చెప్పేది అయ్యేది కాదు. ఇప్పుడు అలాంటి సేవతో పౌలుతో పాటు 2వ మిషనరీ ప్రయాణంలో శేలా ఉంటాడు. అనేకమైన ప్రాంతాలు వెళ్ళాడు. కానీ శేలా ఉన్న 3వ సంగతి ఏంటంటే ఇతను ఒక మిషనరీ. చెప్పండి, ఎవరంటే ఒక మిషనరీ. మనం కూడా దేవుని కొరకు చెయ్యాలి, ఎంతైతే చేయగలుగుతాం అంత చేయాలి. అసలు దేవుని కోసము నేను చేశాను చెప్పడానికి కూడా మన అర్హత లేదు. ఏం చేసే దేవుని కోసం? కట్టిన సంఘంలో ఉంటున్నాం కనుక, దైవ సేవకులు ఉంటున్నారు కనుక దేవుని కోసం ఏం క్రయం చెల్లించాం మనం. కాబట్టి దేవుని కోసం ఏం పోగొట్టుకున్నాం, ఏ ప్రాంతాలకు వెళ్ళాం అది చూసినప్పుడు నిజంగా అలాంటి సేవ ఈ దినాలు జరగడం లేదు. కాబట్టి సేవలో 3వ సంగతి ఏంటంటే, 4వ అద్భుతమైన సంగతి, ఇతడు గొప్ప మిషనరీగా బయలుదేరుతున్నాడు. అది 4వది. మొదటి ఏంటంటే ముఖ్యమైన ఒక సంఘ
నాయకుడిగా ఉన్నాడు, రెండవదిగా ప్రవక్తగా ఉన్నాడు, మూడవదిగా సంఘ ప్రతినిధిగా ఉన్నాడు, సంఘ బాధలు స్వీకరించాడు, నాలుగవదిగా ఒక మిషనరీగా వెళ్తున్నాడు. ఐదవది అపోస్తుల కార్యములు. ఈ దినాల్లో ఎందుకు మిషనరీలు బయలుదేరటం లేదంటే సంఘము ప్రార్థన చేయటం లేదు కనుక. కోత విస్తారము పొందగాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక. ఎప్పుడైతే సంఘం ప్రార్థనలో ఉంటుందో దేవుడు మిషనరీ లేపుతాడు ఆ సంఘంలో. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము చూడండి. సంఘమంతా ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు మిషనరీలను లేపుతున్నాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 4 నుంచి మనం 2వ వచనం నుండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రభువుని సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలు పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరిచిన వారితో చెప్పి అంతటి వారు ఉపవాసం ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపి. సంఘం అంతా ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నాకు మిషనరీలు కావాలి, వారిలో పౌలును బర్నబాను పంపించమని దేవుడు పిలిచాడు. ఇప్పుడు మిషనరీలు బయలుదేరుతారు అంటే సంఘము ప్రార్థనలో ఉన్నప్పుడు. కానీ ప్రార్థన చేయాలి, ప్రభు అనేకులు లేవనెత్తు, మా సంఘం నుంచి కూడా అనేక మంది మిషనరీలు వెళ్ళాలి, అనేక మంది సేవకులు వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో ప్రార్థన ద్వారా దేవుడు మిషనరీ లేపుతాడు. ఆ రీతిగా ఇతడు గొప్ప మిషనరీగా వెళుతున్నాడు. ఇది ఎన్నో సంగతి 4 కనుక. ఐదవది ఏంటంటే 5వ సంగతి చూడండి. ఆ 5వదిగా ఇప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. శేలా ఎవరని చెప్పుకున్నాము? ప్రవక్త. చెప్పండి, శేలా ఎవరు చెప్పండి? ప్రవక్త. పౌలు ఎవరు? అపోస్తలుడు పౌలు ఎవరు? అపోస్తలుడు. పౌలు ఎవరు చెప్పండి? అపోస్తలుడు. అంటే ఇప్పుడు ఇతని హోదా కూడా పెద్దదే, శేలా కూడా. ప్రవక్త అంటే ఏంటి? ప్రవక్త అంటే ఎవరు ఎన్నుకున్నారు ఈ వ్యక్తిని? దేవుడే. కానీ ఇప్పుడు ఇంత గొప్ప వ్యక్తి ఎవరితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు? పౌలుతో. అంటే ఇప్పుడు నేను ప్రవక్తను కాబట్టి నేను పౌలు కింద వెళ్ళటం ఏంటి అని అనుకోవటం లేదు. కానీ చూడండి, ఇప్పుడు ఇతనికి కూడా ప్రవక్త హోదా ఉంది. అతనేమో అపోస్తలుడు, పౌలేమో అపోస్తలుడు. పౌలును దేవుడు అపోస్తలుడు ఎన్నుకున్నాడు, ఆ శేలను ప్రవక్త పెట్టింది కూడా దేవుడే. అయితే ఇప్పుడు శేలను అద్భుతమైన లక్ష్యం ఏంటంటే 5వదిగా ఇతడు ప్రవక్త అయ్యిండు కూడా తగ్గించుకొని పౌలుతో కలిసి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఇద్దరు పదవులు సమానమైన హోదాలు ఉన్నాయనుకోండి, తగ్గుతారా? తగ్గుతారు. నేనంటే నేను అంటారు కనుక తగ్గరు. కనుక ఇద్దరు సమానమే, అది తగ్గరు. కానీ ఇప్పుడు శేలా కూడా అనుకోవాలి, నేను పౌలుతో ఉంటే నేను ఎవరిని? ప్రవక్తని కదా. కానీ నేను తగ్గించుకుని పౌలుకి పార్ట్నర్గా వెళ్ళటం ఏంటి? పౌలుకి సహకారి వెళ్ళటం ఏంటి? పౌలు టీంలో నేను ఉండటం ఏంటి? నేను కూడా టీం తయారు చేస్తా అంటాం. నిజంగా మనం కూడా మనమే సేవ లాంటి వాళ్ళం అయితే పౌలుతో నేను పోను, నేను ప్రవక్త, నేను కూడా చేస్తాను, నేను ఇంకో టీం తయారు చేస్తా అంటాం. కానీ శేలను గొప్ప లక్ష్యం ఏంటంటే ఆయన ప్రవక్త హోదా ఉండి స్థానం ఉండి కూడా ఏం చేస్తారు చెప్పండి? పౌలుతో తను తాను ఒక పార్ట్నర్గా, అంటే పౌలుకి సహకారిగా, పౌలుతో తోటి పనివారిగా, పౌలుతో కలిసి పనిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే బైబిల్లో కూడా సహకారులు కూడా తక్కువ పనులను చేయలే. పౌలుతో మరి ఆ శిష్యులతో ఉన్నటువంటి గురువులతో ఉన్నటువంటి వారు శిష్యులైనటువంటి వారు తక్కువ పనులను చేయలే. గురువులు ఏం పని చేశారో శిష్యులు కూడా గురువులకి మించి చేశారు. ఉదాహరణ చూడండి, ఉదాహరణగా ఎలీషా ఉన్నాడు. ఎవరి దగ్గర పనిచేశాడు? ఎలీషా ఏలే దగ్గర పనిచేశాడు. ఏలే దగ్గర అతని చేతికి నీళ్లు పోశాడు. అతని పరిచారకుడిగా ఉన్నాడు. ఏలేకి పార్ట్నర్గా మనం చూస్తాం కనుక ఎలీషా. కానీ ఏలే చనిపోయిన తర్వాత ఇతడు ఏలే చేసిన రెట్టింపు అద్భుతాలు చేశాడు. అప్పుడు పరిచారకుడేగా, ఆయన కింద ఉన్నవాడేగా, ఆయన కింద ఉన్నవాడు అప్పుడు. కానీ ఇప్పుడు ఎవరంటే ఆయన రెట్టిన అద్భుతాలు చేశాడు. అంటే ఆ తలంపు ఏంటంటే కొన్నిసార్లు మనకు అలాంటి హోదాను మనం తగ్గించుకోం. సేవలో తగ్గింపు మనకు కనబడుతుంది. తగ్గించుకోవడమే కాకుండా పౌలుతో కలిసి ఒక పార్ట్నర్గా కలిసి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే సేవ చేసేటువంటి వారికి మనం సహకారం ఇవ్వాలి. చెప్పండి, సేవ చేసేటువంటి వారికి ఏమి ఇవ్వాలి? సహకారులుగా ఉండాలి. పరిచర్లు ఉన్నటువంటి వారికి సహకారులుగా మనం ఉండాలి. కొన్నిసార్లు మనం వాళ్ళు సహకరించకపోతే సేవ చేసే వాళ్ళు పనులు చేయాల్సి వస్తుంది. ఉదాహరణగా అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము చూడండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు మార్చి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు. అడు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుని అకుల్లా అని ఒక యూదుని అతని భార్య ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాను.
వీరందరూ రోమాను వేసి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఎట్లా నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కొట్టువారు, పౌలు అదే వృత్తి గలవారు కనుక వారితో కాపురం ఉండను, వారు కలిసి పని చేయుచుండరి. సమాజం ముందు తర్కించు యూదులను ఒప్పించుచూ ఉండేది. 5వ వచనం, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించటందు ఆతురత గలవాడై యేసుక్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. మొదటి 4 వచనాలు చాలండి. మొదటి 4 వచనాల్లో పౌలు ఏథెన్సుని కొరింథు అనే ప్రాంతానికి వచ్చాడు. కొరింథు అనే ప్రాంతానికి వచ్చి పౌలు తెలిసిన వాడు ఎవరు లేరు, పౌలు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే అక్కడ తెలిసింది ఏంటంటే నమ్ముకున్న వాళ్ళు అకుల ప్రిస్కిల్ అనే వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏం పని చేస్తున్నారంట? డేరాలు కుట్టేవారు. ఇప్పుడు పౌలు కూడా ఏం పని చేస్తున్నాడు? పౌలు ఇప్పుడు డేరాలు ఎందుకు కుట్టాలి? పౌలు పోయింది ఏ పని కోసం? మిషనరీగా సువార్త ప్రకటించాలి. పౌలు పోయింది దేని మిషనరీగా. మరి డేరాలు ఎందుకు కుడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే తనకు డబ్బు కావాలి. ఏం కావాలి చెప్పండి? సేవ చేయాలంటే డబ్బు, ద్రవ్యం కావాలి. ఇప్పుడు ద్రవ్యం కావాలి ఎవరిని అడగలేక సువార్త పని పక్కన పెట్టి సేవ పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. పని చేసేటప్పటికి ఇప్పుడు 5వ వచనంలో వేరే వాళ్ళు ఎంటర్ అయ్యారు. 5వ ఎప్పుడైతే పని చేస్తా ఉన్నాడో 5వ వచనంలో వాక్యం ప్రకటిస్తున్నారు. చూడండి 5వ వచనం, శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటందు ఆతురతగా. అంతకుముందు ఆతురతగా వాక్యం బోధించాలని? అంతకుముందు వాక్యం బోధించే ఆతురత ఎందుకు లేదు? మొదటి 4 వచనాల్లో వాక్యం బోధించే ఆతురత ఉంది, కానీ చేతులు ఏమి లేదు, డబ్బు లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పని చేశాడు. ఇప్పుడు ఎవరు వచ్చారంటే మాసిదోనియా నుండి శీలా తిమోతి వచ్చారంట. కనుక శీలా తిమోతి వచ్చేప్పుడు వాళ్ళు ఏం పంపించారంటే మాసిదోనియా నుండి వాళ్ళు కానుకలు పంపిస్తారు, గిఫ్ట్లు పంపిస్తారు. కాబట్టి ఆ గిఫ్ట్లు కానుకలు పంపించినప్పుడు ఆ డబ్బు చేతిలో ఉంది, ప్లస్ సహకారులు ఎవరున్నారు? పక్కనే శీలా తిమోతి ఉన్నారు. కాబట్టి 2 ఉన్నాయి. సహకరించేటువంటి శీలా తిమోతి ఉన్నాడు, వాళ్ళు పంపించినటువంటి కానుకలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాక్యం ప్రకటించట్లు ఎట్లా ఉందంటే పౌలుకి ఆతురత. అంటే ఎప్పుడైతే ఒక దైవ సేవకునికి వాళ్ళు సహకారులుగా ఉంటారో వాళ్ళు వాక్యం చెప్పే విషయంలో ఎలా చెప్పగలుగుతారంటే వాళ్ళు ఆతురముగా చెప్పగలుగుతారు. కనుక గొప్ప సేవ చేయగలుగుతారు. కారణం ఏంటంటే వాళ్ళు వచ్చేంత వరకు కూడా పౌలు చేసిన పరిచర్య వేరే, వాళ్ళు వచ్చిన తర్వాత చేసిన పరిచర్య దీనిగా మనం కనబడుతుంది. చూడండి, అలా వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చారంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. వాళ్ళు మాసిదోనియా ఇచ్చినప్పుడు ఎందుకు పౌలు ఆతురగా వాక్యం ప్రకటించాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. మాసిదోనియా అంటే ఫిలిప్పీ సంఘమే, గుర్తుపెట్టుకోండి. మాసిదోనియా అంటే ఆ ప్రాంతాల్లో ఫిలిప్పీ సంఘం కూడా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి నేను చదువుతాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం నేనే చదువుతాను 10వ వచనం నుండి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 10 నుంచి. నన్ను గూర్చి మీరెన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితే ప్రభు నన్ను మిక్కిలి సంతోషించుతుంది. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయము దొరకపోయినా. పౌలు అన్నాడు, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, మరలా మీరు నా గురించి ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారయ్యా. ఏమని? 11, నా కొదువు కలిగిన నాకు చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండెరుగుదును, సంపద స్థితిలో ఉండెరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యముల్లోను కడుపు నింటకును, ఆకలి నింటకును, సమృద్ధి కలిగింటకును, లేబు నింటకును నేర్చుకొని ఉన్నాను. తర్వాత 14, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. కనుక పౌలు యొక్క శ్రమలో ఎవరు పాలు పుచ్చుకుంటున్నారంట? ఫిలిప్పీ సంఘస్థులు. కనుక పాలు పుచ్చుకున్నారు. 15వ వచనం, ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింప ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు మీరు ఇచ్చే విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలు వారు కాలేదని మీకే తెలియదు. కానీ ఇప్పుడు ఫిలిప్పీ సంఘస్థులంట ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో కూడా సేవలో మీరు మాకు సహాయం చేశారు. 16వ వచనం, మరియు ఎలానగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చడానికి సహాయము చేశారు. కానీ ఇప్పుడు ఏ సంఘం అంటే ఇది పౌలు సహాయం చేసే సంఘం ఏంటి? ఫిలిప్పీ సంఘం. ఎక్కడ? ఫిలిప్పీలో ఉన్నప్పుడు కానీ తెస్సలో ఉన్నప్పుడు కూడా మీరు మాటి నా సహాయాన్ని పంపిస్తూ వచ్చారని చెప్పేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. 17వ వచనం, 17, నేను
ఈవిని అపేక్షించి ఎలా చెప్పట్లేదు, కానీ మీ లెక్క విస్తార ఫలం రావాలని అపేక్షించి చెబుతున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు యఫబరీతలు పుచ్చుకొని ఏమీ తక్కువ లేకపోయినాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములై ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే మాస్దోని అండి శీల తిమోతి వస్తా ఉంటే వాళ్ళు పౌలుకి ఏం పంపించారు చెప్పండి? కానుకలు పంపించారు. చెప్పండి, ఏం పంపించారంట? కానుకలు. ఇప్పుడు పౌలు ఇప్పుడు పని చేసేవాడు, కానీ డబ్బులు లేవు కాబట్టి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే తిమోతి శీల వచ్చి అయ్యా నీకు కానుక పంపించారనగానే ఇప్పుడు డబ్బు చేతిలో ఉంది కాబట్టి పని ముఖ్యం కాదు. ఏం ముఖ్యం మనకి ఇప్పుడు? వాక్యం ప్రకటించి. అందుకే ఏం చేస్తారు చూడండి 5వ వచనంలో, శీల అపోస్తలుల కార్యం 18:5 శీలయు తిమోతి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు అంటే మాసిదోనియా వస్తే ఏం తెచ్చారు? వాళ్ళు పంపిస్తే కానుకలు తెచ్చారు. కనుక కానుకలు తెచ్చారు కాబట్టి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించండు ఆతురత గలవాడై యేసుక్రీస్తు యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పౌలుకి 2 రకాల బలాలు. ఇప్పుడు పౌలుకి ఏమొచ్చింది చెప్పండి? 2 రకాల బలాలు. అప్పుడు దాకా ఒకటి కష్టపడుకుంటే డేరాలు కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. 2 రకాల బలాలు ఏంటంటే, ఒకటి మాస్దోనియా అంటే ఫిలిప్పీ సంఘం ఏం పంపించింది? గిఫ్ట్లు సమృద్ధిగా పంపించారు. అది ఒక బలం, డబ్బును సేవ చేయడానికి. రెండోది పౌలుతో పాటు సహకరించడానికి ఎవరున్నారు పక్కనే? శీల తిమోతి. మనం కూడా చూడండి, ఒక్కల పోయి సువార్త చెప్పేదానికి ఒక టీంలో 3 నలుగురు పోయేదానికి ఎంత ధైర్యం ఉంటుంది? 3 నలుగురు ఉంటే అది ఒక ధైర్యం అన్నమాట. ఒక్కల పోయి చెప్పాలంటే ఆ బిక్కి అనుకుంటుంది. ఇప్పుడు పౌలు ఇప్పుడు ఒక్కడే ఉన్నటువంటి పౌలుకి శీల తిమోతి రాగానే కొండంత ధైర్యం వచ్చింది. కనుక వాళ్ళు నాకు సహకారులు ఇచ్చారు అని మాత్రమే కాదు, కానుకలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాక్యం బోధించే పౌలుకి ఎట్లా ఉందంట? ఆతురత. అలా ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు ఈ సంగతి ఏం చెప్పానంటే, శీల పౌలుకి ఎట్లా ఉన్నారు చెప్పండి? ఒక మంచి సహకారిగా. చెప్పండి, ఎలా ఉన్నాయంట? సహకారిగా. అందుకే ఎప్పుడైతే దేవునికి మనం దేవుని సేవకులు సహకారులుగా ఉంటామో వాళ్ళ పేర్లు కూడా జీవగ్రంథం రాస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మనం కలిసి 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, దేవుని సేవ చేసేటువంటి వారికి సహాయపడే సహకారుల గురించి పౌలు రాశాడు. ఫిలిప్పీ 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. అవును, నిజమైన సహకారి ఆ శీల క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు. ఎంత అద్భుతం చూడండి. దేవుని సేవకు సహకరించే సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయంట? దేవుని సేవకు సహకరించడం అంటే కొన్నిసార్లు సువార్త ప్రకటించవచ్చు, కొన్నిసార్లు పౌలు పనులు కూడా చేయాలి. కానీ కొన్నిసార్లు పౌలు పనులు కూడా దేవుని సేవకి వెళ్ళినప్పుడు వచ్చి సువార్త ప్రకటించేదే ఉండదు. సహకారం ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ పనులు కూడా చేయాలి. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు తిమోతి అంకుల్ బట్టలన్నీ మేము ఉతికేవాళ్ళం. బ్రదర్స్ డ్యూటీ అనమాట. ఒకరోజు నాకు వచ్చేది, అంకుల్ బట్టలన్నీ వాషింగ్ మిషన్ ఉంది, ఉతికి కూడా వచ్చేది. కానీ ఆంటీ అంకుల్ బట్టలు మాత్రం మీరే ఉతకాలి. ఏంటంటే అది దైవ సేవకుడు, ఆయన పనిచేస్తే మీకు ఆశీర్వాదం అని చెప్పారు అన్నప్పుడు మేము 5 సంవత్సరాలు కూడా అంకుల్ బట్టలు మేము ఉతికాం. బట్టలే కాదు, అంకులు పళ్ళు పెట్టుకున్నాడు, పైన కింద 2 పెట్టుకున్నాడు పళ్ళు. అవి రాత్రి భోజనం చేసిన తర్వాత వాటర్లో పెట్టి చిన్న కప్పులో కింద పెట్టేవాడు. పొద్దున్నే లేచి ఆ డ్యూటీ నాదే. కనుక మనం పళ్ళు తోకుంటాం కదా, నేను అంకుల్ పళ్ళు తీసి నీటికి శుభ్రంగా తవ్వి మళ్ళీ ఆ నీళ్ళన్నీ మార్చి మంచినీళ్ళు పెట్టి, కానీ అంకుల్ లోపలికి వెళ్ళి ఆ మొహంత కడుక్కుని పొక్కులు చేసి మళ్ళీ ఆ పళ్ళు పెట్టుకుని తినేవాడు, టిఫిన్ చేసేవాడు. ఆయన పళ్ళు కడిగాము, అంకుల్ యొక్క పళ్ళు కడిగాము, అంకుల్ బట్టలు కూడా ఉతికాము. ఈరోజు అందుకే ఆయనలాగా అనేకమైన స్థలాల్లో కొన్ని 100 మందికి వాక్యం చెప్తున్నామంటే మేము కూడా దైవ సేవకులకి సహకరించాం, చేసాం, వాళ్ళు పని చేశాం. అలా కాదు. కనుక ఒకసారి ఆ మధ్యరాత్రి అయినప్పుడు కాళ్ళు పట్టుకుపోతా ఉంటే అంకుల్ తిరుగుతూ ఉండేవాడు మందిరంలో. లేచి ఏంటంటే తిరుగుతున్నారంటే కాళ్ళు పట్టుకుపోయినంటే లోన పడుకుంటే కాళ్ళు నొక్కమనేవాడు. నొక్కమంటే నేను కొంచెం గట్టి నొక్కుతానని, రేపు గట్టి నొక్కొద్ది ఇంకెక్కువ అవుతుంది, కొంచెం మెత్తగా స్మూత్గా అనేవాడు. కనుక కొంచెం కాళ్ళు పట్టేవాడిని, కాసేపు పడుకునేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే నాకు జ్వరం వచ్చింది. నాకు జ్వరం వస్తే అంకుల్ రూమ్ వేరే, మేము పక్కన రూమ్లో ఉంటాం. నేను కనపడకపోతే అడిగాడు, బాగా కనపడలేదు ఏంటంటే జ్వరం వచ్చింది అంకుల్ అన్నారు. అనగానే వెంటనే ఫ్యామిలీ బయట అయిపోయింది, అట్లే లోనికి వచ్చేసాడు. లోనికి వచ్చేసి కుర్చేసి కూర్చుంటే ఆయన కూర్చొని నేనేం పడుకుంటాను, నేను కూడా లేచుంటే పడుకు అని చెప్పేసి ఆయన నా కాళ్ళు నొక్కబోతున్నారు. ఎవరు? తిమోతి అంకుల్ జ్వరం వచ్చిందని చెప్పేసి. నాకు భయం అయిపోయింది, వద్దంకులు లేచి కూర్చున్నా, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు.
అంటే చూసారు, దేవుని సేవలో చెప్పండి, సహకారులు అంటే వట్టి వాక్యం చెప్పటమే కాదు, దైవ సేవకులైనటువంటి వారికి చేసే ప్రతి పని కూడా, ఎవరైతే అలా దైవ సేవకుల కింద నలిగారో ఎదిగారో అలాంటి గొప్ప సేవకులు అయ్యారు. మేము ఇలా చెప్పగలుగుతాం, దేవుని యొక్క వాక్యం అనేకమైన స్థలాల్లో మేము చేశాం, కానీ మేము తగ్గించుకున్నాం. కానీ దైవ సేవకుల దగ్గర తగ్గించుకున్నాము, వాళ్ళ పనులు చేశాము, కానీ అది వాళ్ళ పని అనుకోకూడదు. ఎన్నోసార్లు మనం చేస్తూ ఉంటుంది అంగుల పని, ఆంటీ పని అనుకోకూడదు. అది ఎవరి పని? వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు, వాళ్ళు ఎంత గొప్ప సేవ, ఎన్నో స్థలాలు తిరుగుతున్నారు కాబట్టి అలసిపోతారు, విశ్రాంతి ఉండదు. కాబట్టి అలా మనం వాళ్ళ సేవ చేసినప్పుడు మనం కూడా వాళ్ళకంటే గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దాన్ని అలా వాడుకుంటాడు. అంటే వాళ్ళకంటే గొప్ప నేను చెప్పడం లేదు, కానీ నేను చెప్పే సంగతి ఏంటంటే అలా దైవ సేవకులకు ఆ దినంలో సహకరించారు. కాబట్టి మిషనరీ పౌలు కూడా మనం చూస్తాం. ఇప్పుడు పౌలతో పాటు శీల కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సేవలో గొప్ప పౌలుకు పార్ట్నర్గా ఒక మంచి సహకారిగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే అలాగ మనం దేవుని సేవలో దైవ సేవకులకు సహకారులుగా ఉంటామో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. కారణం ఏంటంటే అది సేవలో మెచ్చేటువంటి గొప్ప ఆత్మీయమైన సత్యం. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. ఇప్పుడు 5 విషయాలు చెప్పాం. మొదటిది, కాబట్టి ఆయన సంఘంలో ఒక ముఖ్యమైన నాయకుడిలాగా మనకు కనబడతాడు. రెండవదిగా ఒక ప్రవక్త కనబడుతున్నాడు. మూడవదిగా సంఘం అంతటి పక్షంగా బాధ్యతలు వహించిన ఒక ప్రతినిధిలా కనబడుతున్నాడు. నాలుగవదిగా మిషనరీగా అన్ని త్యజించి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఐదవదిగా ప్రవక్త అయినప్పుడు తగ్గించుకొని పౌలు దగ్గర ఒక పార్ట్నర్గా పౌలుతో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆరోది చూడండి. ఆరోది సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతలు 17వ అధ్యాయము. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. విడువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉండు. ఇప్పుడు నిజమైన స్నేహితుడు ఏం చేయాలి? విడువక, ఏమొచ్చినా సరే, ఏ పరిస్థితి వచ్చినా నిజమైన స్నేహితుడు ఏం చేయాలి? ఆ స్నేహితుని హత్తుకొని దుర్దశలు కష్టములు కూడా సహోదరుడిగా దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. వీళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ప్రాంతానికి వెళ్తే అక్కడ పౌలుని కొట్టారు. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మనం గమనించామంటే 19వ వచనం. అపోస్తుల కార్యములు 16:19 చదవండి. ఆ యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడులోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. ఇదే స్థలం అంటే మనం గమనించాలంటే మాస్దోనియా దేశంలో ఒక ప్రాంతానికి వచ్చారు. ఫిలిప్ అనేటువంటి ఆ పట్టణానికి వచ్చారు వాళ్ళు. మాస్దోనియా దేశంలో 12వ వచనము ముఖ్య పట్టణము ప్రవాసానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇదంతా జరుగుతుంది ఎక్కడంటే ఇదంతా జరుగుతున్నటువంటి సంగతి మనం చూసినప్పుడు మాస్దోనియా దేశంలో ఫిలిపి పట్టణం చెప్పండి. అక్కడ ఏంటంటే కూడా ఫిలిపి పట్టణం జరుగుతున్నప్పుడు అక్కడ ఒక సోది చెప్పే ఆమె ఉంది. సోది చెప్పే ఆమె ఉంటే ఆ దయ్యం నిలగొట్టారు. దయ్యం నిలగొట్టేప్పుడు వాళ్ళందరూ కోపం వచ్చింది. ఈ సోది చెప్పే చిన్నదందరూ మేము డబ్బులు సంపాదిస్తా ఉంటే దయ్యాన్ని నిలగొడతామని చెప్పేసి మా లాభ సాధనం పోయిందని చెప్పేసి పౌరులు శీలను చేశారంటే పట్టుకొని ఈడ్చి అధికారులకు తీసుకెళ్లి కొట్టారు. 22వ వచనం 22 చదవండి. 22 అప్పుడు జనసమూహము దొమ్మిగా వారి మీదకి వచ్చాను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములు కొట్టవలని ఆజ్ఞాపించేది. వారు చాలా దెబ్బలు కొట్టిన తర్వాత వారిని చెరసాల భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించేది. అతడు ఆ ఆజ్ఞని పొంది వారిని లోపలి చెరసాలనికి త్రోసి వారి కాళ్ళకి బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి పౌలును శీల దేవునికి ప్రార్థించేది కీర్తనలు పాడుచుండు, ఖైదీలు వినిచుండు. ఇప్పుడు పౌలుతో పాటు సహకారి వెళ్ళాడు కదా. ఇప్పుడు పౌలుని శీల ఏం చేశారంట? కొట్టారు. మొట్టమొదటి ఏం చేశారంట? ఎన్ని దెబ్బలు కొట్టారు? 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టిన తర్వాత ఎన్ని దెబ్బలంట? చాలా దెబ్బలు తిన్నారు. ఇప్పుడు పౌలు ఏం చేయాలి? శీల ఏం చేయాలంటే పౌలుతో కలిసి బాయ్ బాయ్ టాటా నీతో ఉన్న దెబ్బలు పడుతున్నాయి నేను వెళ్ళిపోతాను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. శీల వెళ్ళిపోవాలా? పౌలుతోనే ఉండి చెరసాలంటే లోపల చేరసాలండి. లోపల చెరసాలు పెట్టారు. బొండ వేయటం అంటే 2 కాళ్ళు బయటికి పెట్టి 2 చెక్కల మధ్యలో బంధించేస్తారు. కదలటానికి కూడా లేదన్నమాట. 2 చేతులు ఎట్లా చేతులు పెట్టి పైన కింద చెక్కల్లో దూర్చేసి బయట తీసుకోవడానికి అవదన్నమాట. అట్లా కాళ్ళ చేతులు బొండలు వేసి చెరసాలు పెట్టారు. ఇప్పుడు శీలలో ఉన్న అద్భుతమైన సంగతి ఏంటంటే ఒక నిజమైన స్నేహితుడిగా పౌలుతోనే చెప్పండి ఆ బాధల్లో కూడా దెబ్బలు పౌలుతోనే ఉన్నాడు. కాబట్టి పౌలుతోనే ఉండి పౌలు విడిచిపెట్టలేదు. ఎందుకంటే మిషనరీ సేవ అంటేనే ఒక దగ్గర ఉండేది కదా. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతము
వెళ్ళాలి. అదే ప్రాంతమో తెలియదు, ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏ పరిస్థితుల్లో ఎలాంటి మనుషులో తెలియదు. ఇప్పుడు అలా వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ఒక మంచి నిజమైన స్నేహితుడిగా పౌలుతో సేవలో ఉన్న వ్యక్తి ఎవరు కనపడాలి మనకి? సేవ మనకు కనబడతాడు. కాబట్టి ఆ రీతిగా ఇతడు ఒక నిజమైనటువంటి మంచి స్నేహితుడు మనకు కనబడుతున్నాడు పౌలుకి. ఇది ఎన్నో సంగతి? 6వది. చూడండి 7వ చూడండి, 7వ మనం చూసి మనం ముగిద్దాం. 7వది, ఆ తర్వాత ఏం చేస్తాడు? శీల ఈ మిషనరీ ప్రయాణంలో మధ్యలో కొరింథులో ఆగిపోతాడు. కొరింథులో ఆగిపోయిన తర్వాత పౌలు ముందు కొనసాగుతాడు. ఆ తర్వాత ఈ శీల పేతురు దగ్గరికి వెళ్తాడు. పేతురు దగ్గర అసిస్టెంట్ గా ఉండి పేతురు దగ్గర అనేక విషయాలు శీల నేర్చుకుని పౌలు తర్వాత నెక్స్ట్ పేతురు దగ్గర కొంతకాలం ఉంటాడు శీల. ఉన్న తర్వాత పేతురు దగ్గర ఎట్లా ఉన్నాడంట? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. పౌలు ముందు కొనసాగిన తర్వాత శీల కొరింథులో సేవ చేస్తాడు. ఆ తర్వాత పేతురు దగ్గరికి వెళ్తాడు. పేతురు ఆయన గురించి ఏమని రాస్తున్నాడు చూడండి. పేతురు పత్రిక రాసేటప్పుడు శీల గురించి ఏమని రాశాడు? ఆయన నా దగ్గర కొంతకాలం ఉన్నాడు, ఆత్మీయంగా ఎదిగాడు. ఎలాంటి వాడంటే శీల మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి 12 చదవండి. సత్యమైన కృపని సాక్ష్యం చెప్పు సంక్షేమంగా రాసి మీకు నమ్మకమైన సహోదరుని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను, ఈ సత్య కృపలో నిలకడగా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఉత్తరం రాశాడు ఈ పేతురు పత్రిక రాసి, కనుక సిల్వాను గురించి శీల గురించి ఏం చెబుతున్నాడు? మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చెడ్డిని పంపుచున్నాను. దేన్ని పంపుతున్నాడు? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం చూడండి. మొదటి వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురును తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులవుటకు యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షం పడ్డకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకి, ఆసియా, బితునియను ప్రదేశంలో చెందిన వారిలో చేరిన యాత్రికులు శుభమును చెప్పి రాయినది మీ కృపయు సమాధానము విస్తరిలుగా. ఈ ప్రాంతాలన్నిటి కూడా ఈ పత్రిక రాసి ఈ మొదటి పేతురు పత్రిక ఎవరి చేతిలో పెట్టాడు? ఇప్పుడు చెప్పండి. పేతురు ఎవరి చేతిలో పెట్టాడు? శీల చేతిలో పెట్టాడు. శీల మీరు వేలు ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆ పంపిస్తూ శీల గురించి రాసినాడు 12వ వచనం. కనుక మీకు నమ్మకమైన సహోదరుడు నేనెంచిన సిల్వాను అంటే ఇప్పుడు శీల 7 అద్భుత లక్షణం ఏంటంటే ఎలాంటి వాడంటే శీల నమ్మకమైన వాడు. చూసారా? కాబట్టి ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు ఈ మాట? చెప్పండి. శీల గురించి నమ్మకం చెప్తున్న మాట ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తున్నాడు. చెప్పండి, ఎవరు చెబుతున్నాడు? పేతురు ఈ పత్రిక రాశాను, దీన్ని పంపిస్తున్నాను మీ దగ్గరికి. ఈ శీల నా దగ్గర ఉన్నాడు. ఎలాంటి వాడు? చాలా నమ్మకం. అంటే పేతురు దగ్గర కూడా ఎంత నమ్మకం ఉన్నాడంటే పేతురు చూశాడు, కనుక శీల సంగతులు చూశాడు. అతను కొంతకాలం ఉన్నాడు కాబట్టి చూసినప్పుడు ఈయన సామాన్యుడు కాదు, చాలా నమ్మకమైన వాడు అని చెప్పేసి పేతురు పత్రిక ఏ ప్రాంతాలు మనం చదువుకున్నాం ఆ ప్రాంతాల వాళ్ళకి ఈ పత్రిక పంపించాడు అనమాట శీల చేత పేతురు. కాబట్టి శీలను ఏదో లక్ష్యం ఏంటంటే ఇతడు ఒక మంచి నమ్మకమైన సేవకుడు. చెప్పండి, శీల ఎలాంటి వాడు? ఒక నమ్మకమైన. దేవుడు ఎక్కడికైనా వెళ్తావా? దేవుడు ఎక్కడికైనా వెళ్ళమంటే ఎప్పుడైనా వెళ్ళడానికి రెడీగా ఉండాలి. చెప్పండి, దేవుని సేవలో ఎక్కడికైనా వెళ్ళమంటే ఎట్లా ఉండాలి? మనము రెడీగా నేను వెళ్తానని చెప్పాలి. అంతేగాని నాకు ఇప్పుడు కుదరదు, నేను మా ఇంటి సన్నిపేట పాతి పెట్టుకొని రావాలి, లేకుంటే సల పెట్టుకుని రావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. యేసు వెంబడించమన్నాడు. ఒకడేమన్నాడు? ఇప్పుడే మా తండ్రి చనిపోయి నేను ఏం చేయాలి? ఆయన పాతి పెట్టి రావాలి. అప్పుడు యేసు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారులే. వాడు సచ్చినవాడు మృతుడే, నమ్మని వాడు మృతుడే. యేసు ఈ మృతుడు ఆ మృతుడు ఏం చేస్తాడు? నన్ను వెంబడించన్నాడు. కానీ కొన్నిసార్లు మనసారి జవాబు అట్లా ఉంటాయి. ఇప్పుడు శివార్త బోధ అంటే ఇప్పుడు కుదరదు అనుకుని అంటారు, కనుక సేవ బోధ ఇప్పుడు కుదరదని అంటారు. ఎందుకు? మనకి ఎన్నో ఉంటాయి కాబట్టి ఎక్కడ నమ్మకం సేవ చేస్తాం? కానీ ఇప్పుడు నువ్వు దేవుని పని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేయటం లేదంటే అర్థం ఏంటంటే సేవకునికో నాయకుడికో అది చేయటం చెప్పడం కాదంట. నువ్వు దేవునికి లోబడింది ఎవరికి? దేవునికి. 1 తెస్సలోనికైన పత్రిక 4వ అధ్యాయం ఆ చదువు ముగించుకుంటాం. 1 తెస్సలోనికైన 4వ అధ్యాయం. దేవుని పని మన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఉపేక్షిస్తున్నావంటే, నువ్వు తప్పిస్తున్నావంటే చేయటం లేని అర్థం ఏంటంటే నువ్వు సేవకుని కాదు, దేవునినే ఉపేక్షిస్తున్నావు, దేవునినే కాదంటున్నావు, దేవునికి నాకు కుదరదని చెప్తున్నావు. జవాబు
మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదవండి. కాబట్టి ఉపేక్షించేవాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని నీకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తున్నాడు. దేవుని పని ఏదైనా ఎదురుకు వస్తే ఉపేక్షిస్తున్నామంటే, వద్దని తోసివేస్తున్నామంటే మనుష్యుని ఉపేక్షించడం కనుక దేవుని సేవకు చెప్పిందని పక్కన పెట్టడం కాదంట. ఎవరిని పక్కన పెట్టినట్టంట? దేవునినే. చూసి ఎంత భయంకరం. కాబట్టి జాగ్రత్త. ఈ శేల అలాంటి వాడంటే ఒక మంచి నమ్మకమైన సేవకుడు. కానీ శేల గురించి మనం ఎప్పుడు కూడా ఇంత డీటెయిల్గా ఇన్నున్నాయని సంగతి మనకు తెలియదు. కానీ పౌలు శేలలు అయితే ఉన్నారని పాట పాడతాం. కనుక చెరసాలు వేసింది సంఖ్యల బద్దల్ని పాట పాడతాం. కానీ శేలలో ఇన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. కాబట్టి చూశారు. కాబట్టి ఎంత గొప్ప సేవకుడు మరి శేలగా మనకు కనపడతాడు. చెప్పండి మొదటిది ఏం చెప్పండి ముగిచేస్తాం. మొదటిది ఆనాటి ఆదిమ ప్రథమ సంఘం యెరూషలేములో ఒక ముఖ్యమైన నాయకుడు. రెండోది మనం చూసాము శేల ఒక గొప్ప ప్రవక్త. దేవుడే అతని ప్రవక్త ఏం చేసుకున్నాడు. మూడవదిగా ఆ సంఘమంతటికి లోబడిన వాడు, సంఘ బాధ్యత సేకరించి సంఘానికి ప్రతినిధిగా వెళ్తున్నటువంటి వాడు. నాలుగవదిగా ఒక మిషనరీ, అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటానికి ఏదైనా తెగించి వెళ్ళడానికి సిద్ధపడినవాడు. అంత మాత్రమే కాదు. ఐదవదిగా ప్రవక్త హోదా ఉన్నప్పుడు కూడా తగ్గించుకొని పౌలతో కలిసి సేవ చేయడానికి ఇష్టపడినవాడు. అంటే పార్ట్నర్గా. అంటే ఇప్పుడు శేల అడుగుతాడు, శేల మీ గురువు ఎవరంటే ఎవరైనా చెప్పాలి. శేల మీ నాయకుడు ఎవరంటే శేల కనుక మీ నాయకుడు ఎవరంటే ఎవరైనా చెప్పాలి, పౌలు అని చెప్పాలి. కానీ ఇప్పుడు నేను పౌలు గారు చెప్పాలి, నాకు కూడా హోదా ఉంది, నాకే హోదా ఉంది. ప్రవక్తను కాదు నేను. అయినప్పటికీ కూడా మా బాస్ ఎవరు, మా నాయకుడు ఎవరు, పౌలు అని చెప్తా. చెప్పాలంటే ఏముండాలి, లోపల తగ్గింపు ఉండాలి. అంతేగాని ఆయనట్టు అవుతాడు, ఆయన మా ఇద్దరు హోదా సమానమేగా అని ఆ ఫీలింగ్ ఎవరు లేదు చెప్పండి. అంటే అర్థం ఏంటంటే పౌలుతో పార్ట్నర్గా కలిసి టీం వర్క్ పనిచేయడానికి వెళ్తున్నాడంటే అర్థం ఏంటంటే అతను ఎంతో తగ్గించుకున్నవాడు, కలిసి పనిచేయడానికి కూడా ఇష్టపడినవాడు. ఆరు మనం చూస్తాము నిజమైన దెబ్బలు కొట్టిన చెరసాల పెట్టిన పౌలు టాటా చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన వాడు కాదు, పౌలుతోనే ఉన్నాడు. కాబట్టి అన్ని దెబ్బలు తిని కూడా పౌలు ఒక మంచి సహకారులాగా మనకు కనబడతాడు. ఏడోది ఆఖరిది ఏంటంటే ఒక మంచి నమ్మకమైన సేవకుడు. కాబట్టి అందుకే పేతురు తన పత్రిక పంపిస్తున్నాడు శేల అటువంటి వ్యక్తి చాలా నమ్మకమైన వాడు. కాబట్టి మధ్యాహ్నం ఈ వాక్య పెరుగులో మన జీవితాలు కూడా సఫర్ చేసుకుంటాం. ఆనాడు సంఘం విస్తరించడానికి కారణం ఏంటంటే అలాంటి శిష్యులు ఉన్నారు కాబట్టి, అలాంటి నమ్మకమైన సేవకులు ఉన్నారు కాబట్టి అంతగా సంఘము విస్తరించింది. ప్రార్థన మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో మన వ్యక్తిగత జీవితాలు సఫర్ చేసుకుంటాం.